హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోని మీ ముందుకైతే రావడం జరిగింది. అసలు డ్రాగన్ మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేయడం జరిగింది. అరాచకం అనేది చాలా అంటే చాలా చిన్న పదంలా కనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ ఏదైతే కేజీఎఫ్ మాస్టర్ పీస్ అయితే దానికి 10 ఇంతలు అన్నట్లు కేజీఎఫ్ ఒక రేంజ్ లో ఉంటుంది. దీని ముందు జుజూబీలా కనిపించింది. అసలు ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ, ఎన్ని వర్డ్స్ అయినా తక్కువే. అసలు డ్రాగన్ మూవీ గ్లిమ్స్ చూడంగానే ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అనే రేంజ్ లో వినిపించింది. అసలు పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ లో ఒక చరిత్ర సృష్టించబోతుంది డ్రాగన్ మూవీ. అసలు ఆ గ్లిమ్స్ ఏంటబ్బా, అసలు గ్లిమ్స్ ఎవడైనా ట్రైలరే 4 నిమిషాలు ఉండదు, అలాంటి గ్లిమ్స్ 4 నిమిషాలు వదలడం జరిగింది. అసలు ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. స్టోరీ కానీ బీజియం కానీ అసలు మైండ్ పోతుంది. అసలు ఎక్స్ట్రాడినరీ. దాని గురించి మనం ఈ రోజు కంప్లీట్ గా మన ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. స్టోరీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. సో మీరు మాత్రం మన ఈ ఛానల్ ని, మన ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు, నందమూరి అభిమానులు, ఎన్టీఆర్ గారి అభిమానులు అందరూ జై బాలయ్య, జై ఎన్టీఆర్, జై నందమూరి అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరు జూనియర్ ఎన్టీఆర్ గారికి, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బర్త్డే విషెస్ అయితే తెలుపగలరు. సో ఫస్ట్ అయితే విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే జూనియర్ ఎన్టీఆర్ అన్న. అసలు ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఏమన్నా ఉందా అసలు టీజర్ గ్లిమ్స్? ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. స్టార్టింగ్ నుంచి అసలు చాలా రోజులు అవుతుంది డ్రాగన్ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. దాదాపు చెప్పాలంటే సంవత్సరాలే గడుస్తున్నాయి. అసలు ఎలాంటి అప్డేట్ లేకుండా డ్రాగన్ ఇగో, డ్రాగన్ అగో, డ్రాగన్ పోస్టర్ అని చెప్తూ ఫ్యాన్స్ విపరీతంగా పోస్టర్స్ షేర్ చేయడము, అటు మూవీ టీం దగ్గర నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాకపోవడము, ఫ్యాన్స్ చాలా అంటే చాలా నిరాశలో ఉండే. అసలు మోస్ట్ అవైటెడ్ మూవీ ఇది. సో ఈ మూవీ గురించి కొన్ని రోజుల ముందు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. స్వయానా జూనియర్ ఎన్టీఆర్ గారే ఇది 2027 జూన్ 11న రిలీజ్ అవబోతుంది అనగానే ఒక్కసారిగా ఫ్యాన్స్ లో కానివ్వండి, ఆడియన్స్ లో కానివ్వండి జోష్ మళ్ళీ తిరిగి వచ్చింది. అయితే ఈ మూవీకి సంబంధించి టీజర్ గ్లిమ్స్ అయితే ఎన్టీఆర్ బర్త్డే గారి సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా 4 నిమిషాల గ్లిమ్స్. ఇది అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా స్టోరీలోకి మనకు తీసుకెళ్లిపోతుంది. అసలు ఆ స్టోరీ కానివ్వండి, ఆ బీజిఎం, స్పెషల్లీ రవి బసూర్ బీజిఎం ఎక్కిస్తుంది మీకైతే. అసలు పిచ్చెక్కిపోద్ది, ఆ రేంజ్ లో ఉంది రవి బసూర్ బీజిఎం అయితే. స్టోరీ ఏంటంటే మనకు 1970s లాంటి మనకు స్టోరీ అయితే మనకు ట్రైలర్లకు తీసుకెళ్ళంగానే ప్రీ ఇండిపెండెన్స్ అనగా మనకు బ్రిటిషర్స్ దాదాపు 250 సంవత్సరాలు పరిపాలించడం అయితే జరిగింది. సో ఎందుకు పరిపాలించాలి, ఎందుకు తొందరగా వెళ్ళిపోలేదంటే భారతదేశానికి స్పైసెస్ అంటే మసాలాల కోసము, కాటన్ కోసము బ్రిటిషర్స్ ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఓపియం పప్పీ అంటే ఒక హెరాయిన్, ఒక డ్రగ్ లాంటిది ఓపియం పప్పీ అనేది మనకు అటు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో, ఇటు బర్మా, బంగ్లాదేశ్, మనకు నేపాల్, చైనా లాంటి ఈ ప్రాంతం ఉంటుంది. ఈ 2 ప్రాంతాలలో మనకు విపరీతంగా ఓపియం పప్పీ అనేది తయారవడం అంటే హెరాయిన్ డ్రగ్స్ లాంటివి తయారనేటివి, ఆ పువ్వు అనేది అక్కడ ఎక్కువగా ప్రొడక్షన్ అయితే జరుగుతుంది. సో దాని వల్లనే ఆ ట్రేడ్ మొత్తం బ్రిటిష్ గవర్నమెంట్ దాదాపు ప్రపంచం మొత్తం చేసేది. దాని నుంచి 90% ప్రాఫిట్స్ అనేటివి వచ్చాయి. సో ఇండిపెండెన్స్ తర్వాత వాళ్ళకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడు కేవలం 2 కంపెనీస్ మిగిలిన జరిగింది. ఒకటి ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీ అయితే ఇంకొకటి గోల్డ్ ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి. సో ఇందులో మొదటిగా ఎస్టాబ్లిష్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీ గురించి ఒక మనకు రుక్మిణి వసంత్ గారు దీని గురించి ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. సో పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత కేవలం 2 మాత్రమే కంపెనీస్ మిగలడం జరుగుతుంది. అది ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీ ఒకటి, ఇంకొకటి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. సో ఈ ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీని ఎలాబరేట్ చేస్తూ, ఈ ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీ గురించి ప్రకృతితోని కంపేర్ చేస్తూ హీరోయిన్ రుక్మిణి వసంత్ ఒక్కొక్క క్యారెక్టర్ ని చెప్పడం జరుగుతుంది. సో నీళ్ళని, భూమిని, ఆకాశాన్ని పోల్స్తూ ఒక్కొక్క విలన్ ని, ఒక్కొక్క ఆ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటుంది. 7th క్యారెక్టర్ వచ్చే వరకు దేవుడు దేన్ని సృష్టించలేదు, ఆగిపోయాడని చెప్తుంది. అప్పుడే ఎవిల్ పుట్టాడంటే గోస్ట్ పుట్టాడని చెప్పి ఎన్టీఆర్ ని చూపించడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ యాక్టింగ్ కానివ్వండి, ఎన్టీఆర్ లుక్ కానివ్వండి, అక్కడ వచ్చే బీజియం కానివ్వండి, అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్, ఒక రేంజ్ లో ఉంది. అసలు
మైండ్ పోతుంది, అసలు మైండ్ బెంగేస్తే అసలు ఆ రేంజ్ లో ఇవ్వడం అయితే జరిగింది. దాన్ని అరికట్టడం కోసము అయితే ఏదైతే ఓపియం బిజినెస్ ఉంటుందిగా దాన్ని అరికట్టడం కోసం విపరీతంగా పెరిగిపోతుందని చెప్పి అనిల్ కపూర్ ని చూపిస్తూ దాన్ని ఎలాగైనా మీరే అరికట్టాలని చెప్పి అనిల్ కపూర్ గారిని చూపెట్టడం జరుగుతుంది. బట్ ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారి లుక్స్, ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రజెన్స్ ముందు అసలు థియేటర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ గ్లిమ్స్ చూస్తుంటే అసలు నిజం చెప్పాలంటే అసలు ఇది గ్లిమ్స్ లా లేదు, నాకైతే ట్రైలర్ లా అనిపించింది. దీన్ని పెట్టి మూవీ రిలీజ్ చేసిన ఒక రేంజ్ కలెక్షన్స్ అయితే వస్తాయి. ఆ రేంజ్ లో ఉంది గ్లిమ్స్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. రవి బసూర్ అసలు ఫ్యాన్ బాయ్ అండ్ ప్రశాంత్ నీల్ కూడా ఫ్యాన్ బాయ్ జూనియర్ ఎన్టీఆర్ గారికి. వీళ్ళిద్దరు ఫ్యాన్ బాయ్లు ఎన్టీఆర్ గారితో చేస్తున్నారు, అది కూడా ద బెస్ట్ యాక్టర్ తోని, అసలు కళ్ళతోని నటించే యాక్టర్ తోని. సో అలాంటి యాక్టర్ తో నటించేటప్పుడు ఎలాంటి అవుట్పుట్ వస్తుంది అది ఎక్స్ట్రాడినరీ, ఊహలకు అందని రకంగా ఉంటుంది. సో ఆ రేంజ్ లో ఉంది. అసలు ఓపియం గురించి అసలు ఏం తీయబోతున్నారో బాబు. మనకు అక్కడ చూసుకుంటే కొన్ని షేడ్స్ కేజీఎఫ్ లాంటి షేడ్స్ కనిపించాయి, అంటే ఎలివేషన్స్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది. ఎందుకంటే కేజీఎఫ్ మనకు ఎలివేషన్స్ కి పెట్టిన పేరు. నిజం చెప్పాలంటే కేజీఎఫ్ వచ్చిన ముందు, కేజీఎఫ్ వచ్చిన తర్వాత అన్నట్లు కేజీఎఫ్ ని చూసి కూడా చాలా మూవీస్ ఎలివేషన్స్ హీరోస్ కి ఆ రేంజ్ లో ఇవ్వడం జరుగుతుంది. ఒక రాకీ బాయ్, సో సిన్స్ అన్నట్లు ఒక మనకు గోల్డ్ మైన్స్ పైన చూపించడం జరుగుతుంది కదా ఆ బొగ్గు గనుల్లో. సో ఇది కూడా ఓపియం గురించి, ఓపియం పప్పి గురించి ఎన్టీఆర్ గారిని చూపిస్తూ ఎన్టీఆర్ గారి బాడీని, ఎన్టీఆర్ గారి లుక్స్ ని చూపిస్తుంటే అసలు మైండ్ పోతుంది. అసలు ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. అసలు 2027 వరకు కూడా వెయిట్ చేయడం కుదరదు. నెక్స్ట్ మంత్ అసలు మూవీని రిలీజ్ చేసేయండి, చూసేస్తాం అన్నట్లు ఒక రేంజ్ లో అంటే ఒక రేంజ్ లో అయింది. అసలు మెంటల్ ఎక్కేస్తుందండి, మెంటల్ ఎక్కేస్తుంది, అసలు పిచ్చెక్కిపోద్ది. ఆ రేంజ్ లో ఉంది ఈ గ్లిమ్స్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ. ఆ ఫైట్ సీన్స్ కానివ్వండి, ఎన్టీఆర్ ఇంటెన్షన్ కానివ్వండి, ఆ బాడీ మాడ్యులేషన్ కానివ్వండి, చాలా మంది చూసి బక్కగైపోయాడు అని చెప్పి చాలా విపరీతంగా ట్రోల్స్ కూడా రావడం జరిగింది. బట్ వన్స్ ఈ క్లిప్స్ చూసిన తర్వాత అసలు ఏ రేంజ్ లో మేక్ ఓవర్ అయ్యాడు, అసలు ఏ రేంజ్ లో బాడీని చేంజ్ చేశాడని చూస్తే అసలు మెంటల్ ఎక్కిపోద్ది. డ్రాగన్ మూవీకి ఆ మాత్రం ఆ ఫిజిక్ అలా ఉంటేనే అసలు అందము. అండ్ స్టార్టింగ్ లో ఎన్టీఆర్ లుక్ రాగానే అసలు మైండ్ పోతుంది మనకు. ఆ రేంజ్ లో ఉంది అసలు ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. నాకు చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది ఏంటనేది మీరే మాత్రం అయితే కామెంట్ చేయండి. బాక్స్ ఆఫీస్ ఇక ఊపిరి పీల్చుకో అన్న రేంజ్ లో, అరాచకానికి అమ్మమ్మ కూడా అనే రేంజ్ లో ఉంది. కేజీఎఫ్ ఒక ఇంతలు అయితే ఈ మూవీ డ్రాగన్ మూవీ 10 ఇంతలు డెఫినెట్ గా ఉండబోతుంది. నాకైతే అసలు ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీ ఒపీనియన్స్ కూడా మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే డెఫినెట్ గా నచ్చిందని ఆశిస్తున్నా. సో ప్లీజ్ మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా నందమూరి అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, బాలయ్య గారి అభిమానులు అందరూ జై అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా అయితే కామెంట్స్ చేయండి. అండ్ వన్స్ అగైన్ విష్ యూ ఎ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. తారకన్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.